ఏప్రిల్ 25 చరిత్రలో ఈరోజు అమృత్సర్ ఒప్పందం 1809 ఏప్రిల్ 25 అప్పటి ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారి చార్లెస్ మెట్కాల్ఫ్ సిక్కు సామ్రాజ్య స్థాపకుడు మహారాజా రంజిత్ సింగ్ మధ్య అమృత్సర్ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం సట్లెజ్ నదిని రెండు వైపుల మధ్య సరిహద్దుగా ఏర్పాటు చేసింది. బ్రిటిష్ వారు మాల్వా ప్రాంతాలను నియంత్రించారు. ఈ ఒప్పందం ద్వారా ఫ్రెంచ్ వారు భారతదేశంపై దాడి చేస్తే రంజిత్ సింగ్ మద్దతు లభిస్తుందని బ్రిటిష్ వారి ఉద్దేశం. అదే సమయంలో రంజిత్ సింగ్ సట్లెజ్ నదికి దక్షిణంగా తమ ప్రాదేశిక లాభాలను ఏకీకృతం చేయాలని, మాల్వా సిక్కులను తమ రాజ్యంలోకి చేర్చుకోవాలనుకున్నాడు. సిక్కు సామ్రాజ్య అభివృద్ధికి మహారాజా రంజిత్ సింగ్ సహకారం కాదనలేనిది. అమృత్సర్ ఒప్పందం సట్లెజ్ నది పొడవునా రాష్ట్రాల ఏకీకరణకు కూడా దోహదపడింది. ఇది బ్రిటిష్ పాలనలో సిక్కుల కోసం సేఫ్ జోన్ను ఏర్పాటు చేయడంతో పాటు రంజిత్ సింగ్ సామర్థ్యాన్ని కూడా హైలైట్ చేస్తుంది. టీవీలో కలర్ టెలికాస్ట్ ప్రారంభం. ఏప్రిల్ 25, 1982న దేశంలో తొలిసారిగా టీవీలో కలర్ టెలికాస్ట్ ప్రారంభమైంది. ఇది ఆనాటి మద్రాస్, నేటి చెన్నై నుండి ప్రారంభమైంది. భారతదేశంలో సెప్టెంబర్ 15, 1959న ఢిల్లీ నుంచి టెలివిజన్ ప్రారంభమైనప్పటికీ కలర్ టీవీ మాత్రం ప్రజల్లో దూరదర్శన్పై క్రేజ్ను పెంచింది. భారతదేశం తర్వాత నవంబర్ 1982లో ఆసియా క్రీడలకు ఆతిథ్యం ఇచ్చింది. ప్రభుత్వం ఆటలను రంగులలో ప్రసారం చేసింది. దీని తర్వాత 1980లను దూరదర్శన్ యుగం అంటారు. ఈ కాలంలో హమ్ లోగ్, బునియాద్, రామాయణం, మహాభారతం వంటి సీరియల్స్ ప్రసారమయ్యాయి. మొదటి మెకానికల్ టీవీని జేఎల్ కనిపెట్టాడని మనకు తెలుసు. బైర్డ్ మార్చి 25, 1925న లండన్ డిపార్ట్మెంట్ స్టోర్లో ప్రజలకు టీవీని ప్రదర్శించాడు. దీని తర్వాత పాన్స్వర్త్ సెప్టెంబర్ 7, 1927న ఎలక్ట్రానిక్ టీవీని కనుగొన్నాడు. ఉస్తాద్ బడే గులాం అలీ ఖాన్ వర్ధంతి. 20వ శతాబ్దపు తాన్సేన్గా పిలువబడే హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో తన మాయాజాలాన్ని ప్రయోగించిన బడే గులాం అలీ ఖాన్ 1968 ఏప్రిల్ 25న హైదరాబాద్లో మరణించారు. ఉస్తాద్ బడే గులాం అలీ ఖాన్ హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలోని పాటియాలా ఘరానా గాయకుడు. ఆయన భారతదేశంలోని గొప్ప గాయకులలో ఒకరు. బడే గులాం అలీ ఖాన్ సంగీతాన్ని వారసత్వంగా పొందారు. ఆయన తండ్రి జమ్మూ కాశ్మీర్ మహారాజు ఆస్థాన గాయకుడు. ఉస్తాద్ బడే గులాం అలీ మొదట్లో సారంగి వాయించేవాడు. చాచా కాలే ఖాన్ రాసిన పాటలను పాడేవారు. ఆయన మొదటి సంగీత కచేరీ 1938లో కలకత్తాలో జరిగింది. ఇది భారీ విజయాన్ని సాధించింది. ఈ కచేరీ భారతదేశంలో గులాం అలీ ఖాన్కు ఖ్యాతిని తెచ్చిపెట్టింది. కొత్త తరహా టుంబ్రిని ఆయన కనిపెట్టారు. 1947లో భారతదేశం విభజన జరిగినప్పుడు ఉస్తాద్ బడే గులాం అలీ ఖాన్ లాహోర్ వెళ్లారు. అయితే కొద్ది రోజుల్లోనే భారత్కు తిరిగి వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు. 1957లో భారత పౌరసత్వం పొందారు. అదే సమయంలో 1962లో భారత ప్రభుత్వం పద్మభూషణ్తో సత్కరించింది. డిఎన్ఏ నిర్మాణం కనుగొన్న రోజు 1953 ఏప్రిల్ 25న శాస్త్రవేత్తలు జీవిత రహస్యాన్ని కనుగొనడంలో కీలక విజయం సాధించారు. నిజానికి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు జేమ్స్ డి వాట్సన్, ఫ్రాన్సిస్ కిక్ రాసిన వ్యాసం నేచర్ మ్యాగజైన్లో ప్రచురించారు. ఈ వ్యాసంలో ఆయన డిఎన్ఏ నిర్మాణాన్ని వివరించారు. తల్లిదండ్రుల వంశపారంపర్యక లక్షణాలు తర్వాతి తరానికి అందించడానికి డిఎన్ఏ కారకమని తేల్చారు. ఈ ఇద్దరు శాస్త్రవేత్తలకు వారి ఆవిష్కరణకు 1962లో నోబెల్ బహుమతి లభించింది. వాట్సన్ ఇంకా క్రికులు తయారు చేసిన డిఎన్ఏ నమూనా లండన్ సైన్స్ మ్యూజియంలో భద్రపరిచారు. సూయజ్ కాలువ నిర్మాణం 1859 ఏప్రిల్ 25న ప్రపంచంలోని అతిపెద్ద కాలువలలో ఒకటైన సూయజ్ కెనాల్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. సూయజ్ కెనాల్ 1859, 69 మధ్య ఓటమన్ సామ్రాజ్యం సమయంలో నిర్మించబడింది. ఇది అధికారికంగా నవంబర్ 17, 1869లో ప్రారంభించబడింది. సూయజ్ కెనాల్ అనేది ఈజిప్ట్లోని ఒక కృత్రిమ జలమార్గం. ఇది మధ్యధరా సముద్రాన్ని ఎర్ర సముద్రంతో కలుపుతుంది. ఈ కాలువ ఇస్మత్ ఆఫ్ సూయజ్ గుండా వెళ్తుంది. ఇది ఆఫ్రికా, ఆసియాలను కూడా వేరు చేస్తుంది. దీని పొడవు 168 కిలోమీటర్లు, వెడల్పు 60 మీటర్లు, లోతు 16.5 మీటర్లు. సూయజ్ కెనాల్కు చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ కాలువలో ఓడ చిక్కుకుంటే మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ప్రభావితమవుతుంది. జూలై 26, 1956న ఈజిప్ట్ అధ్యక్షుడు గమల్ అబ్దెల్ నాజర్ కాలువను జాతీయం చేసి దాని కార్యకలాపాలు, ఆదాయాలపై నియంత్రణ తీసుకున్నాడు. హిట్లర్ రాసిన డైరీ సంచలనం 1983 ఏప్రిల్ 25న జర్మన్ మ్యాగజిన్ స్టర్న్ ప్రపంచంలోనే అతిపెద్ద సంచలనాత్మక ప్రకటన చేసింది. జర్మన్ నియంత అడాల్ఫ్ హిట్లర్ రాసిన డైరీ తన వద్ద ఉందని ఆ పత్రిక పేర్కొంది.
రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న రోజులలో హిట్లర్ ఈ డైరీ రాశారని ప్రకటించారు. జర్నలిజం చరిత్రలోనే అతిపెద్ద సంచలనం అని పిలువబడేది కాస్త అతిపెద్ద మోసంగా నిరూపించబడింది. నిజానికి హిట్లర్కు డైరీ ఉందని తెలియగానే చరిత్రకారులు దానిపై ప్రశ్నలు సంధించారు. ఎందుకంటే హిట్లర్ డైరీ రాశాడని నాజీ సంస్థకు కానీ హిట్లర్ అత్యంత సన్నిహితులకు కూడా తెలియదు. చరిత్రకారుడు డేవిడ్ ఇర్వింగ్ కూడా దీనిపై ప్రశ్నలు లేవనెత్తాడు. విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఆయన డైరీ నకిలీదని తెలిపారు. అసలు విషయం బయటకు రాగా ఆ డైరీని కొన్రాడ్ కుజోవ్ రాశాడని తెలిసింది. అనుమానం రాని విధంగా హిట్లర్ రచనలను కాపీ కొట్టాడు. అతనితో పాటు మ్యాగజైన్ ఇన్వెస్టిగేటివ్ రిపోర్టర్ కెన్రాడ్ సహా స్టెర్న్ మ్యాగజైన్ ఇన్వెస్టిగేటివ్ రిపోర్టర్ గెడ్ హైడ్మన్లకు 42 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. ప్రపంచ మలేరియా దినోత్సవం. ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏప్రిల్ 25న జరుపుకుంటారు. మలేరియా తీవ్రత గురించి ప్రజలకు అవగాహన కల్పించడమే ఈ దినోత్సవాన్ని జరుపుకోవడంలో ఉద్దేశం. మలేరియాను నియంత్రించడానికి ప్రపంచవ్యాప్త ప్రయత్నాలను కూడా ఈరోజు గుర్తిస్తారు. ప్రపంచ మలేరియా దినోత్సవం ఆలోచన ఆఫ్రికా మలేరియా దినోత్సవం నుండి ఉద్భవించింది. 2007లో ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీ 60వ సెషన్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పాన్సర్ చేసిన సమావేశం ఆఫ్రికా మలేరియా దినోత్సవాన్ని ప్రపంచ మలేరియా దినోత్సవంగా మార్చాలని ప్రతిపాదించింది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలలో మలేరియా ఉనికిని గుర్తించడంలో సహాయపడుతుందని, మలేరియాకు వ్యతిరేకంగా పోరాడేందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు అవగాహన కల్పించడంలో సహాయపడుతుందని WHO విశ్వసించింది. అప్పటి నుండి ఈ రోజును ప్రతి సంవత్సరం ఏప్రిల్ 25ను జరుపుకుంటారు.